అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త మిక్స్డ్గా ఉంది. నికాయ్ 1.7, కాస్పీ 0.05% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై రెండు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు 30% నుంచి 1.5% మేర. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాము. ఆయిల్ యాజ్ ఆఫ్ నౌ బ్రెంట్ క్రూడ్ $76 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2016 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా బలహీనపడింది గోల్డ్. ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ కాస్త మిక్స్డ్గా ఉంది. చైనా స్టాక్స్ స్లైడ్ ఆఫ్టర్ డేటా షోస్ ఇంక్రీజింగ్ డిఫ్లేషనరీ ప్రెషర్ అమిడ్ వీక్ డిమాండ్. సో వీక్ డిమాండ్ నేపథ్యంలో కొద్దిగా చైనా స్టాక్స్లో బలహీనత ఇక్కడ మనం చూడవచ్చు. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంత నెగిటివ్ సంకేతాలు ఏవి పెద్దగా లేదు. మన మార్కెట్స్ విషయంలో సో సరికొత్త గరిష్ట స్థాయిలకి మార్కెట్లు చేరుకుంటున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిధులు మళ్ళీ మన మార్కెట్స్లోకి మెల్లగా కుమ్మరిస్తున్నారు. అండ్ ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఇవన్నీ కూడా కొన్ని పాజిటివ్ సంకేతాలు మన మార్కెట్స్ని లాభాల దిశగా తీసుకువెళ్తున్నాయి. సో ఎప్పటికప్పుడు ఏదైనా కరెక్షన్స్ వస్తే కొద్దిగా క్వాలిటీ స్టాక్స్ని ల్యాపప్ చేసుకోవడానికి, క్వాలిటీ స్టాక్స్ని కొనుగోలు చేసేందుకు ఒక మంచి సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. స్టాక్స్ పరంగా చూస్తేనేమో టాటా మోటార్స్ జనవరి నుంచి ఒక 3% మేర కమర్షియల్ వాహనాల ధరలు పెంచబోతున్నట్టు వెల్లడించింది. సాధారణంగానే జనవరి నెలలో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా, ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని కూడా ధరలు పెంచుతాయి. జేకే ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది, ఎంఓయూ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము ఫిలిప్స్ మిషన్ టూల్స్ని. సో సినర్జిస్టికల్లీ ఎక్స్పాండ్ ఈచ్ అదర్ బిజినెస్ అని చెప్పి. ఓకే, జూబిలెంట్ ఇండస్ట్రీస్ హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆయన హఠాన్ మరణం చెందారు. మను అహూజా ఆ సమాచారం వాళ్ళ ఎక్స్చేంజ్లకు తెలియజేశారు. సిప్లా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఇన్వాజన్ ఫార్మాసిటికల్స్ తయారు చేసిన విగాబాట్రిన్ అన్న ఒక ఓరల్ సొల్యూషన్స్ని వాలంటరీ రీకాల్ చేసినట్టు వెల్లడించింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ట్రాన్స్మిషన్ బిజినెస్ చీఫ్ బిమల్ దయాల్ రిలింక్విష్డ్ ద పొజిషన్ ఆఫ్ సిఇఓ. ఒకటి, జొమాటోలో సాఫ్ట్ బ్యాంక్ 1.09% వాటా విక్రయించింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో జీకేజీ పార్ట్నర్స్ సంస్థ 5% మేర వాటా కొనుగోలు చేసింది. 1672 కోట్లు పెట్టి ఓపెన్ మార్కెట్లో. బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూఏపీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 4.11% మేర వాళ్ళ పోర్షన్ సబ్స్క్రైబ్ అయింది. మ్యాక్స్ హెల్త్ కేర్ స్టార్లైట్ మెడికల్ సెంటర్ అనే సంస్థని 940 కోట్ల రూపాయలకి అక్వైర్ చేసింది. సో ఇవి మేజర్ అప్డేట్స్. ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ప్రీ-ప్యాక్ స్కీమ్ అండర్ ఐబీసీ లైక్లీ ఫర్ లార్జర్ కంపెనీస్ టు వి విల్ బిల్డ్ నాట్ బర్న్ అవర్ వే ఇన్ టు ఫ్యూచర్. రాజీవ్ బజాజ్ మాట. కోకోకోలా ఇండియా ఫోరేస్ ఇంటూ ఆల్కహాల్ సెగ్మెంట్. సో కోకోకోలా ఆల్కహాల్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టబోతోంది. లెమన్ డోయ్ పేరుతో ఆల్కహాలిక్ బెవరేజ్ కొన్ని స్పెసిఫిక్ ప్రాంతాల్లో, అంటే రెగ్యులర్గా కోక్ తయారు చేసే వాటిలో కాకుండా ఇతర డెడికేటెడ్ ప్లాంట్స్లో ఈ ఆల్కహాల్ సెగ్మెంట్ ఆల్కహాల్ తయారు చేస్తున్నట్టు. అయితే ప్రస్తుతానికి అది గోవా అండ్ మహారాష్ట్రలో ఒక పైలట్ పద్ధతిన తయారు చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. 250 ml క్యాన్ 230 రూపీస్గా ధర దీన్ని నిర్ణయించారు. సిమిలర్గా ఓడ్కా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనేది కంపెనీ చెప్పిన మాట. డన్జో సర్వైవల్ హింజెస్ ఆన్ రిలయన్స్ కమిట్మెంట్ టు ఫండ్స్. సో అదొకటి. ఇక స్పెసిఫిక్గా చూస్తేనేమో నిఫ్టీ లుక్స్ సెట్ ఫర్ 21,000 క్లోజ్, డిప్స్ ఏ బై కాల్. సో కరెక్షన్స్ ఏదన్నా బై కాల్ ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ షేర్ ఖాన్ అంచనాల ప్రకారం ఫ్రమ్ ఎ సెక్టరల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ ఎక్స్పెక్ట్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మెటల్స్, పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ టు head higher while FMCG and pharma could take a break or back seat short term లో. ఫెడరల్ బ్యాంక్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 150 రూపీస్. టార్గెట్ 163 రూపీస్ నుంచి 169 రూపీస్ టార్గెట్ ప్రైస్గా చెప్తున్నారు. మ్యాక్రోటెక్ డెవలపర్స్ని 990, 1099 టార్గెట్ ప్రైస్ చెప్తూ 890 రూపీస్ స్టాప్ లాస్గా నిర్ణయించారు. అలాగే చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ని 1128 స్టాప్ లాస్గా పెట్టుకొని 1218, 1259 టార్గెట్ ప్రైస్గా చూడొచ్చని చెప్పి షేర్ ఖాన్ అనలిస్టుల బృందం చెప్తోంది. అలాగే ఇండస్ టవర్ నవంబర్ ఫ్యూచర్స్ని 170 రూపీస్ దగ్గర ఫ్యూచర్స్లో సెల్ చేసి 174 స్టాప్ లాస్ అండ్ 162 టార్గెట్ ప్రైస్గా చెప్తున్నారు. సో అలాగే మోతిలాల్ ఓస్వాల్ సెక్టార్ వైజ్
పవర్, ఎనర్జీ, పిఎస్యు, ఐటీ స్టాక్స్ని బుల్లిష్గా చూస్తోంది. టైటాన్, హెచ్ఎల్ టెక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ అండ్ భారత్ ఫోర్జ్ని షార్ట్ టర్మ్ కోసం బులిష్గా ఉన్న స్టాక్స్ జాబితాలో వీళ్ళు చేర్చారు. సో అలాగే అషికా కూడా ఈ కొన్ని స్టాక్స్ ఇక్కడ ఇచ్చిన స్టాక్స్ని వాళ్ళు షార్ట్ టర్మ్ కోసం సూచిస్తున్నారు. ఆర్బీఐ ఇస్ అన్లైక్లీ టు కట్ ఇంట్రెస్ట్ రేట్స్ బిఫోర్ జూన్ నెక్స్ట్ ఇయర్. సో ఇప్పటికిప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వడ్డీ రేట్లు తగ్గించే సమస్య యాజ్ ఆఫ్ ఎక్కడ కనిపించట్లేదు. వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన, ప్రతిపాదన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏది చేయట్లేదు అనేది ఒక సంకేతం. సో ఇక్కడ ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏదన్నా ఉంటే లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకొని ఫిక్స్డ్ డిపాజిట్ని అంటే అధిక వడ్డీ రేట్లు ఇచ్చే బాండ్స్ కానీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లాక్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫెయిత్ ఇన్ సిప్స్ పేస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్ రికార్డ్ హై ఇన్ నవంబర్. సో సిప్ పద్ధతి ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతూనే ఉంది. అండ్ గతంలో ఈ యావరేజ్ సిప్ ఇన్వెస్ట్మెంట్ 91,748 రూపాయలు ఉన్నది 5 సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు 1,25,155 రూపాయల స్థాయికి, రికార్డు స్థాయికి చేరుకుంది యావరేజ్ సిప్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. సో సిప్ బుక్ పెరుగుతూనే ఉంది, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరుగుతున్నాయి, పోర్ట్ఫోలియో పెరుగుతుంది, టికెట్ సైజులు పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మార్కెట్స్లోకి నిధుల ప్రవాహం మరింతగా పెరుగుతూ వస్తుంది. టాటా పవర్ ఓవరాల్గా టాటా గ్రూప్లో 6వ కంపెనీ 1,00,000 కోట్ల రూపాయల మార్క్ని సాధించిన కంపెనీల జాబితాలో చేరింది. ఇక ప్రతి వారం ఇచ్చే వాళ్ళ స్టాక్ వెల్త్ ఎడిషన్లో స్టాక్ రికమెండేషన్, స్టాక్ ఐడియాస్లో భాగంగా అన్లిస్ట్ అంచనాలకు భిన్నంగా, అన్లిస్ట్ అంచనాల కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ కనబరిచిన స్టాక్స్ జాబితా ఇచ్చారు. అందులో ఇంద్రప్రస్థ ఉంది, 465 రూపీస్ టార్గెట్ ప్రైస్, 18 అనలిస్టులు బై రేటింగ్ ఇస్తున్నారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 304 రూపాయల టార్గెట్ ప్రైస్, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 116 రూపాయల టార్గెట్ ప్రైస్, ఐసిఐసిఐ బ్యాంక్ 1189 రూపాయల టార్గెట్ ప్రైస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 710 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. ఒక సంవత్సర కాలానికి 37 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇవ్వగా 2 హోల్డ్, అలాగే 2 సెల్ రికమెండేషన్స్ రేటింగ్ ఇస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అలాగే ప్రతి వారంలో ఇచ్చే ఒక స్టాక్ రికమెండేషన్లో భాగంగా కేఎన్స్ టెక్ని రికమెండ్ చేస్తున్నారు. మెయిన్గా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్న కంపెనీ ఇది. ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ మధ్యకాలంలో మంచి గ్రోత్ని కనబరుస్తూ వస్తుంది. అండ్ లాస్ట్ 3-4 ఇయర్స్లో అత్యద్భుతమైన గ్రోత్ పాత్లో ఉన్న కంపెనీ ఇది. కాకపోతే లాస్ట్ క్వార్టర్లో ఎబిటా మార్జిన్స్ దారుణంగా పడ్డాయి, 230 బేసిస్ పాయింట్స్ మేర. సెకండ్ హాఫ్లో అది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నది ఒక అంచనా. మేజర్గా ఏరోస్పేస్, డిఫెన్స్, రైల్వేస్, మెడికల్, ఐటీఎస్కి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ సేవలు అందిస్తున్న కంపెనీ. 14 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇవ్వగా 1 హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు. రెవెన్యూ 1126 crores ఉన్న రెవెన్యూ 24 నాటికి 2,500 crores దాకా రెవెన్యూ పెరిగే అవకాశం ఉందన్నట్టుగా ఒక ఎక్స్పెక్టేషన్. నెట్ ప్రాఫిట్ 95 crores ఉన్నది 247 crores. ఈపీఎస్ 20 రూపాయల ఈపీఎస్ 42 రూపాయల స్థాయికి చేరుకోవచ్చు అనేది ఒక అంచనా ఉంది. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే గ్రోత్ పాత్లో ఉన్న కంపెనీ కాబట్టి పీఈ చాలా అత్యధిక పీఈ ఉంది, 114 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ప్రైస్ టు బుక్ చూసుకుంటే కొద్దిగా డీసెంట్గా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా 2,800 నుంచి 3,000 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి ఈ కేన్స్ టెక్నాలజీ కంపెనీకి. ఇవి కాకుండా పీవీఆర్ ఐనాక్స్ 2,210, ఫిన్లెక్స్ కేబుల్స్ 1,245, అరవింద్ ఫ్యాషన్స్ 565, ఎస్ఆర్ఎఫ్ 3,040, M&M 1,859, గ్రాన్యూల్స్ 464 టార్గెట్ ప్రైస్ బై సైడ్. అండ్ సెల్ సైడ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ 1,900 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తారు. అంటే ఇక్కడ నుంచి ఒక 26% మేర డౌన్ సైడ్ రిస్క్ ఈ స్టాక్లో ఉంది అని చెప్పి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మేజర్గా ఎలక్షన్ కోడ్ వల్ల కమర్షియల్ వెహికల్ సేల్స్ కొద్దిగా బలహీనపడ్డాయి, ఎందుకంటే క్యాష్ మూవ్మెంట్ తగ్గిపోతుంది కాబట్టి కమర్షియల్ వెహికల్స్ మీద ఆ ఇంపాక్ట్ ఉంది అన్నట్టుగా ఒక అప్డేట్. జొమాటో షేర్స్ బైబ్యాక్ జొమాటో కంపెనీలో సాఫ్ట్ బ్యాంక్ లాంటి కంపెనీస్ వాటా విక్రయించి ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించినా కూడా ఆ ప్రైస్ నిలబడి ఉంది కాబట్టి, అండ్ ఒక ప్రైస్ షాక్స్ని కంపెనీ తట్టుకొని నిలబడింది కాబట్టి స్టాక్ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక అప్డేట్. అలాగే ఈ మధ్యకాలంలో అంటే వస్తున్న ఐపీఓస్లో అన్ని అత్యధిక శాతం మంచి వాల్యుయేషన్స్లో వస్తున్నవి. ఇన్వెస్టర్స్కి కొద్దిగా ఇన్వెస్టర్స్ కొద్దిగా వాల్యుయేషన్ తక్కువగా ఉన్న కంపెనీసే, అంటే ఇంకా పొటెన్షియల్ మిగిలి ఉన్నది. బట్ కొద్దిగా అప్పుడప్పుడు అలాంటి కంపెనీస్ వస్తున్నాయి. డామ్స్ అన్న కంపెనీ స్టేషనరీ బేస్లో ఉన్న కంపెనీ తెలుసు. ఇది గ్రే మార్కెట్లో దాదాపు ఒక 60% మేర ప్రీమియం. ఇండియా షెల్టర్ అనే ఇది కూడా ఒక డీసెంట్ కంపెనీ,
అంత గొప్ప కంపెనీ అయితే ఏం కాదు. వాల్యుయేషన్స్ అయితే చూశాను. ఇండియా షెల్టర్ని వీళ్ళు అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్కి లోన్లు ఇస్తూ ఉంటారు. టూ టైర్ అండ్ 3 టైర్ సిటీస్లో డీసెంట్గానే చేస్తుంది. బట్ ఈ కంపెనీ కూడా 40% దాకా గ్రే మార్కెట్లో ప్రీమియం అయితే ఉంది. అండ్ ఎఫ్పిఐస్ 26,505 crores మీరు ఇన్వెస్ట్ చేశారు. డిమాండ్ కొద్దిగా అంత గొప్పగా లేకపోవడం వల్ల డిసెంబర్ నెలలో స్టీల్ ప్రైజెస్ కొద్దిగా 2-3% మేర కరెక్షన్ ఉండొచ్చని, ఇక ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ వెహికల్ నెక్స్ట్ ఇయర్ దాదాపు 10 లక్షల వాహనాల మార్కుని దాటొచ్చు అనేది ఒక అంచనా. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.